నిర్లక్ష్య వైఖరి వల్ల చాలా బాధిస్తుంది. మీరు సెటిల్ అయ్యారు, మీరు బాగున్నారు, మీరు చాలా బాగున్నారు, కానీ సమాజం కూడా బాగుండాలి కదా అని ఆలోచించాలి కదా. ఒక్కరైనా ఇంత తక్కువ ఓటుకు నమోదవుతుంటే కనీసం 70% అయ్యి ఉంటే ఏదో సంతోషించేవాళ్ళు. ఉన్న 30% ఏమైపోయారు, వాళ్ళు ఏదో అయిపోయారు అని అనుకోవచ్చు. కానీ బ్రతికుండగా కూడా చచ్చిపోయినట్టే ఓట్ల ఎలక్షన్లో పాల్గొనకపోతే వాడు మరణించిన వాడితో లెక్క. సిగ్గుండాల బతుకుతున్నాం అంటే, సమాజం పట్ల గౌరవం ఉండాలా ప్రతి ఒక్కరికి కూడా. కానీ ఇలా సమాజం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఓట్లలో పాల్గొనకుండా, ఓటు వేయకుండా నిర్లక్ష్యం వహించే ప్రతి ఒక్కరు కూడా సమాజానికి పట్టిన చీడపురుగు లెక్క. అంటే ప్రైవేటు సంస్థలకు సెలవులు ఇవ్వలేదు గవర్నమెంట్, చర్యలు తీసుకోలేదు కాబట్టి ఓటింగ్ తక్కువ పడిందనే ఫీలింగ్ అంటున్నారు. అది ఏం కాదండి. ఏమండి, ఎవరైనా సరే ఓట్ల ఎలక్షన్ జరుగుతుంది. ఓటు ఉంటే ఏ సంస్థ అయినా ఏ వ్యవస్థ అయినా కానీ వెసులుబాటు కల్పించింది. ఈవేళ నేను ఓటేసేటప్పుడు ఉదయం 7 గంటలకి మన వాళ్ళు చాలామంది వచ్చారు. వచ్చి అన్నయ్య మనం తొందరగా వెళ్ళిపోవాలి కదా, 9 గంటలకు వెళ్ళిపోవాలని, 10 గంటలకు వెళ్ళిపోవాలని. మా వాళ్ళు కూడా నేను సినిమా వాడిని కాబట్టి షూటింగ్కి వెళ్ళిపోవాలని వాళ్ళు చాలామంది తొందరగా వచ్చి ఓట్లేశారు. అడిగారు, వెసులుబాటు అడిగారండి. అయ్యా మేము కొంచెం గంట రేటుగా వస్తాం, ఇవాళ ఓట్లు ఉన్నాయి మాకు, ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థిని మేము గెలిపించుకోవాలా, ఎవరినొకరిని గెలిపించుకోవాలని చెప్పి ఆశతో వచ్చారు కదా, చేశారు కదా. మరి పని చేసుకున్నటువంటి పేద వర్గాలేనా సమాజం పట్ల బాధ్యత వహించాలి? అంటే ఉన్నత వర్గాలకు వద్దా? మీరు సెటిల్ అయిపోతే అంతే సరిపోయిందా? కాబట్టి ఏమంటారంటే ప్రతి ఒక్కరూ కూడా మనస్ఫూర్తిగా సమాజం పట్ల బాధ్యతతో ఉండాలి. ఓకే సార్, జరిగిన పోలింగ్ 47%. మరి దీనిలో పోటాపోటీ ఉండిద్ది అంటారా? ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు మీరు? నేను విన్న ప్రకారంగా చెప్పచ్చలే. నేను విన్న ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది అని. ఎందుకంటే ఎక్కువ పర్సెంట్ మన వాళ్ళు, నేను ఒక జనరల్ సెక్రటరీ ఒక యూనియన్కి, మా వాళ్ళని కొంతమంది, మా కోట్లు ఉన్న వాళ్ళని ఒక 1500 మంది 1000 మంది దాకా ఉంటారు ఇక్కడ ఉన్నవాళ్ళు. నేను కొంతమందిని ఓటేయమని చెప్పలేదు, కానీ ఎలా ఉంది ఓటింగ్ సర్లని నా ఉత్సాహం కొలిది కొంతమందిని అడిగాను. నేను ఎలా జరిగింది ఏంట్రా ఎలా ఉంది అని చెప్పి నా తమ్ముడిని వాళ్ళని అడిగితే, అనే బాగానే ఉంది, కాంగ్రెస్ వాళ్ళకి కొంచెం ఫేవర్గా ఉంది, కాంగ్రెస్ వాళ్ళకి రెండు పోటాపోటీగా ఉన్నాయి, కొంచెం కాంగ్రెస్ పార్టీ కొంచెం ఫేవర్గా ఉందని చెప్పారు. వేసారా సార్ మీరు? ఓటు వేసారా? ఓకే సార్, ఓకే. కొంతమంది ఏమో 15,000 అంటున్నారు, 5,000 స్టార్ట్ అయింది. నా మిత్రులు కొంతమంది 5,000 మెజార్టీ అన్నారు, కొంతమంది 15,000 అంటున్నారు, కొంతమంది 35,000 కూడా అన్నవాళ్ళు ఉన్నారు. 35,000 వాళ్ళు రాసి పెట్టుకున్నాయా, 35,000 మెజార్టీతో నవీన్ యాదవ్ గెలవబోతున్నాడు. అంతకంటే ఎక్కువ ఇంకా చాలా గెలవబోతున్నాడు అని 50,000 అని చెప్తున్నారు. అదంతా అపోహ. కానీ 5,000 నుంచి 15,000 లోపల గెలుస్తాడని చెప్పి మన మిత్రులు కొంతమంది చెప్తారు, కొంచెం బాగా చదువుకున్న వ్యక్తులు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. మరి జరిగిన పోలింగ్ని బట్టి ఎంత వచ్చింది అంటారు మీరు? ఇప్పుడు సగం 4 లక్షల్లో 2 లక్షలు కూడా పోల్ అవ్వలేదు. ఏం చెప్పాలి దీని గురించి? అంతే అంటారు. ఈ సన్నాసి వర్గం గురించి ఏం చెప్పాలి, ఈ సన్నాసుల గురించి ఏం చెప్పాలి? తిట్టాడని ఏడుస్తారు కానీ బాధ్యత. అరే మన నాయకుడిని ఎన్నుకుంటున్నాం రా, మన ఏరియా నాయకుడు.